తెలంగాణ అధికారం మారింది అని చెప్పేసి పార్టీలు కూడా మారినటువంటి నాయకులను చూసినాం. మరి పార్టీలు ఎందుకు మారిలో మీ అందరికి తెలవాలి. నేడు చిన్న కల్వాల గ్రామం సుల్తానాబాద్ మండలంలో ఏం జరిగిందో మీ అందరికి తెలవాలి. మరి ఇక్కడి నుంచి మాజీ సర్పంచ్ గారు ఇంతకు ముందు బీఆర్ఎస్లో ఉండి అధికారం నేడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పేసి అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. నేడు కాంగ్రెస్ అయిపోయింది. కానీ ఆ కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నారో తెలుసా మీకు అందరికీ? ఎందుకంటే నేడు ఇదే చిన్న కల్వాల గ్రామంలో ఎట్లా పడితే అట్లా మరి ప్రజల సొమ్ముని ప్రజలకి ఉపయోగించవలసినటువంటి వసతులని నేడు సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఉపయోగించుకుంటారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని అట్లనే సిబ్బందిని అవి ఉపయోగించుకొని ఆయనకు వచ్చిన కాంట్రాక్ట్ తోటి ఇక్కడ నుంచి మొరం తీసుకుపోయి ఆయన సొంత ఇంట్లలో ఆయన సొంత ప్లాట్లలో మట్టిని తీసుకుపోయి దింపుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అని అంటారు? అట్లనే ఉట్టినే మళ్ళీ అదొక్కటే కాదు, దీనికి ఆడుకొనే పాపం ఒక గిరిజన బిడ్డ ఉండేది. వాళ్ళు ఇద్దరు ఉంటారు గిరిజన బిడ్డలు ఈ ఊర్లో. అట్లాంటిది ఒక 50 గజాలలో ఒక ఇల్లుని కట్టుకుందాము అని చెప్పి మొదలు పెడితే ఆ మొరాన్ని కూడా గుచ్చుకొని పోయి దాని గురించి ప్రశ్నిస్తే నువ్వు ఎవరు చెప్పుకోపో అని చెప్పి బాబు చూపించుతున్నారు. మరి గిదా మీరు పార్టీలు కండువాలు మారింది గిందుకోసమేనా? అంటే అధికారం మీకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు కోసం కాదు. రాజకీయం మీరు చేసేది ఎందుకు? ఇట్లా ఉపయోగించుకోవాలి, ప్రజల ధనాన్ని ఉపయోగించుకోవాలి, వాళ్ళు ఎట్లనైతే వాళ్ళని ముంచాలి, ప్రజాధనాన్ని ముంచాలి, ప్రజల్ని ముంచాలి అని ఆలోచిస్తున్నారే కానీ నిజంగా ప్రజల శ్రేయస్సు కోసమే అయ్యేది ఉంటే అసలు మీకు పార్టీ మారాల్సిన అవసరం ఏముండేది. నేడు మన మాజీ ఎంపీటీసీ సంపత్ అన్న నేడు ఎంతో చక్కగా అధికారం కోల్పోయినా కూడా మన బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ కోసం ఉద్యమం చేసిన పార్టీ అని చెప్పి మరి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తెలంగాణ బిడ్డలకి నేడు ప్రతిపక్షంలోనే ఉంటా అని చెప్పేసి కొట్లాడుతున్నారు. నేడు ఈ గ్రామంలో ఎక్కడ కన్నీరు వచ్చినా కూడా ఏ ఒక్క ఇంటికి ఆపద వచ్చినా కూడా అన్న అక్కడ ఉంటున్నారు. మరి ఈ విధంగా గిట్లాంటి నాయకులు మనకు కావాలా? లేదా కండువాలు మారి మరి ప్రజా అభివృద్ధి కోసం ప్రజా శ్రేయస్సు కోసం కాదు ప్రజలను పీడించేటటువంటి పాలకుడు కావాలా? మీరు ఆలోచించండి అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎంత విడ్డూరంగా ఉందంటే గ్రామ పంచాయతీ సెక్రటరీకి గ్రామంలో ఏం కాంట్రాక్ట్లు వచ్చినాయో తెలియదా? మరి తెలియకపోతే మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇంకా ఎందుకున్నారు? ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, భూమి గుండ్రంగా ఉన్నట్టే ఏదో ఒక రోజు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళా ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అన్యాయంగా అక్రమాలు చేయడానికి తోడ్పడుతున్నారో మీ అందరికీ యాదుంచుకుంటాం. మా బిడ్డల పైన ఎవరైతే ఆ 50 జాగాలలో కూడా 50 గజాలలో కూడా ఇల్లును కట్టుకోవడానికి మీరు బెదిరిస్తున్నారు, ఇల్లు కట్టుకుంటే బెదిరిస్తున్నారని అంటే మళ్ళీ మిమ్మల్ని యాదుంచుకుంటామని గుర్తుంచుకోండి. మరి నేడు ఈ జరిగిన అన్యాయాన్ని ఏదో వార్నింగ్లతోటి వదిలేయకుండా ఇది అసలు ఇంకా పెద్దపల్లి నియోజకవర్గంలో ఎక్కడా కూడా రిపీట్ కాకుండా ఇక్కడ ఉండే ఎంపీడీఓ గారు, కలెక్టర్ గారు, అందరు గ్రామ పంచాయతీ సెక్రటరీలకి, మాజీ సర్పంచ్లకి, ఈ కండువాలు మార్చినటువంటి దొంగలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి వీళ్ళందరికీ కూడా వార్నింగ్తో మాత్రమే కాదు ఎక్కడ వచ్చినా కూడా పనిష్మెంట్ కూడా ఇస్తారని చెప్పేసి మేము బీఆర్ఎస్ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకొక ముచ్చట, మీకు ఏ ఆపద ఉన్నా కూడా ఎమ్మెల్యేలు అవసరం లేదు, మంత్రులు అవసరం లేదు, ముఖ్యమంత్రులు అవసరం లేదు. మనకి గొంతు ఉంది. ఆ గొంతు మేము అందరం ఇస్తాం. బీఆర్ఎస్ నాయకులం మీ వెంట ఉంటాము అని చెప్పేసి మీ అందరికీ భరోసానిస్తూ అందరికీ జై తెలంగాణ.